వీడు ప్రకాష్ రెడ్డి కంటే ఎక్కువ వీడు అక్కడ ప్రకాష్ రెడ్డి సార్ తర్వాత నాదే కాలేదంటాడు వీడు. వీడు ప్రకాష్ రెడ్డి కంటే ఎక్కువ వీడు అక్కడ ప్రకాష్ రెడ్డి సార్ తర్వాత నాదే కాలేదంటాడు వీడు. వీడు ప్రకాష్ రెడ్డి కంటే ఎక్కువ వీడు అక్కడ ప్రకాష్ రెడ్డి సార్ తర్వాత నాదే కాలేదంటాడు వీడు. సుదూర ప్రాంతాల్లో పనిచేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇంతమందిని కలపడం చూడడం దాదాపు 1.5 దశాబ్దం. అవునా? చాలా హ్యాపీ. మరి ఈ కార్యక్రమానికి ములుగుప్ప నుంచి ఇచ్చేసి, ఎందుకంటే ఇందాకే చెప్పాడు ప్రకాష్ రెడ్డి గారు, తన పేరు ముందు కావచ్చు వెనుక కావచ్చు సప్తగిరి, అది ఇక్కడ ఉన్న డాన్స్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా డిగ్రీ ప్రిన్సిపల్ ప్రకాష్ రెడ్డి గారు, ఈ సంస్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పాలనాధికారి గంగిరెడ్డి గారు, సప్తగిరి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శివశంకర్ రెడ్డి గారు, ఎంబీఏ ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ రెడ్డి గారు, సహచరులు రాజశేఖర్. కలం మాది గలం మీది. రాయల్స్ న్యూస్ కి స్వాగతం. దాంట్లో సంశయం ఏముంది? 100% టీడీపీ టార్గెట్. నిజానికి నాటకానికి తేడా ఈ రోజు నుంచి మీరు చూడబోతున్నారు. ఇన్ని రోజులు నాటకాన్ని చూస్తున్నారు హిందూపూర్ ప్రజలు. నిజాన్ని ఈ రోజు నుంచి మేము చూపదలుచుకున్నాం. నిజానికి నాటకానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల మీద ఉంచుతాం. నిజాన్ని యొక్క విలువని ప్రజలకు తెలియజేస్తాం. నాటకం ఎప్పుడు నాటకమే, నిజం ఎప్పుడు కూడా నిజమే. 100% తెలుగుదేశాన్ని హిందూపూర్లో ఏమాత్రం కూడా ఉనికిని కూడా లేకుండా చేస్తాననేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఉనికిని కాపాడుకోవడానికి కూడా ఇబ్బంది పడాలి. ఇది జరగబోయే సత్యం. నేను అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుసు. జరిపి తీర్పిస్తాను. చరిష్మా అనేది కౌంటే కాదు. ప్రజలు ఆ మైండ్ సెట్లో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసినారు. ఆ మైండ్ సెట్లో ముఖానికి పెయింట్ ఉందా, పైన నెత్తిపైన టోపన్ ఉందా, ఇవి ఎవరు చూడటంలా. నాయకుడు అనేవాడు అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ని మాత్రమే చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఏ పార్టీ అయితే అభ్యర్థిని పెట్టిందో ఆ అభ్యర్థికి ఉన్నటువంటి కమిట్మెంట్ని మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఎంతవరకు చేయగలరు, చేస్తారా లేదా, ఇవి రెండే కావాల్సింది. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళ పిల్లలు వలసలు పోకోకుండా హిందూపూర్ నియోజకవర్గంలోనే ఉండాలి. రెండోది, శాంతి భద్రతలు 100% బాగుండాలి. వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. అభివృద్ధి జరగాలి. హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య అయితేనేమి, ఈ ట్రాఫిక్ సమస్య అయితేనేమి, ఈ సమస్యలను పరిష్కరించే వ్యక్తులు కావాలని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు శాసనసభ స్థానానికి పార్టీ నియమించినటువంటి దీపికా గారు అయితేనేమి, పార్లమెంట్ స్థానానికి నియమించినటువంటి శాంతమ్మ గారు అయితేనేమి, శాంతమ్మ గారు ఆల్రెడీ 5 సంవత్సరాలు పార్లమెంటులో ఆమె వాణిని వినిపించినటువంటి వ్యక్తి ఆమె. తర్వాత ఇద్దరు కూడా బీసీ వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఖచ్చితంగా బీసీలందరూ తగుదనమ్మా అనేసి ఇన్ని రోజులు ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? బీసీలంతా మా పక్కున్నారని. మరి వాళ్ళ పక్కున్నప్పుడు బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు తప్ప? ఈరోజు మాటలు తక్కువ పని ఎక్కువ అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్షణము. అందులో భాగంగానే ఈరోజు ఇద్దరిని బీసీలు నియమించడమే కాకుండా ఇద్దరిని మహిళల్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. ఆ ఘనత వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో టీడీపీకి ముసళ్ళ పండగకే తప్ప ఉగాది పండగ ఇంకా పండగలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ
వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేసుకుంటారని సందర్భంగా తెలియజేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ ఇప్పుడు మీరు అంటున్నటువంటి సోకాల్డ్ అతనైనా సరే, లేదు ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఆ చర్చా వేదికలో కూర్చొని ఈ 10 సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా హిందూపూర్ నియోజకవర్గానికి శాశ్వతమైనటువంటి పని చేసినాననేసి ఒక్క మాట చెప్పానండి, నేను రాజకీయాల నుంచి నేను నిర్మించుకున్నాను. మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కోవిడ్ ఫస్ట్ ఫేజ్లో ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వల్ల ఒక ట్రస్ట్ ద్వారా 77 లక్షల రూపాయలు ఇస్తే, నేను మా ఫాదర్కు ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా 88 లక్షల రూపాయలు అధికారం లేకోకుండా నేను ఇచ్చినాను. అది నా కమిట్మెంట్. అంటే అధికారం ఆయన దగ్గర ఉండి కూడా ప్రజలకు ఏమాత్రం ఆయన అందుబాటులో ఉన్నాడు. అధికారం లేకున్నా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించిన ఎంపీపీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, చైర్పర్సన్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏ చిన్న సమస్య రాకోకుండా ఈరోజు ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు. మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఉన్నా, ఎక్కువ నేను చెప్పదలుచుకోలే. ఈరోజు 1వ తారీఖు టంచనగా పెన్షన్దారుల ఇంటికాడికి పోయి ఇంటికి ఇచ్చే పెన్షన్ పథకాన్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదొక్కటే మీకు కావాల్సింది. ఎందుకంటే ఆ పెన్షన్ తీసుకున్నటువంటి వయోవృద్ధులకు ఆ పెన్షనే మహాప్రసాదం. వాళ్ళ నెలంతా కూడా జీవనాన్ని సాగించాలంటే ఆ పెన్షన్ డబ్బుతోనే సాగిస్తారు. మరి అంత గొప్ప పథకాన్ని ఎటువంటి గతంలో మీరు గమనించే ఉంటారు. ఒక పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు 100-200 ఇవ్వకోకుండా వాళ్ళు పెన్షన్ ఇచ్చిన కాలంలో ఆ పెన్షన్ కూడా సరైన సమయానికి వచ్చిన కాలం అంతకన్నా లేదు. ఈరోజు నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంతమంది అన్నారు అని చర్చ, నేను అభ్యర్థులు ముగ్గురు చర్చలో కూర్చుంటాం. ప్రజలకు ఆ చర్చా వేదిక ద్వారా వాళ్ళు చేసిన అభివృద్ధిని వాళ్ళు చెప్పమనండి. మేము చేసినటువంటి మా పార్టీ ద్వారా మా నాయకుల ద్వారా జరిగినటువంటి అభివృద్ధిని మేము చెప్తాం. మేము ప్రజలకు ఆ రోజు ఒకటే అప్పీల్ ఇస్తాం. మేము నిజంగా ప్రజలకు సేవ చేసింటే, మా ప్రభుత్వం నిజంగా సేవ చేసింటే మాతో పాటు మా ఇద్దరు అభ్యర్థులను గెలిపించి హిందూపూర్ నియోజకవర్గాన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను. ఒకవేళ మేము తప్పు చేస్తుంటే, మేము అభివృద్ధికి దూరంగా ఉంటే మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు కానీ మాకు సంబంధించిన అభ్యర్థులకు ఓట్లు అయితే అనేసి నేను జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తాను. ఇంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ ఒక ప్రతిపక్షానికి ఇంకేం కావాలి? వాళ్ళకు నిజంగా ఆ శక్తి, వాళ్ళకు అభివృద్ధి చేసినామనే ధీమా, ఆ గట్ ఫీలింగ్స్ వాళ్ళకుంటే చర్చా వేదికకు ఎప్పుడైనా సరే వాళ్ళు రావచ్చు. దానికి సరైన సమాధానాలు ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారు, శాసనసభ అభ్యర్థి దీపికా గారితో పాటు నేను కూడా ఉంటాను. ముగ్గురు కలిసి వారికి మేం చేసిన అభివృద్ధి ఏమి, వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమనేది మీకు తెలియజేస్తాం.